సంగం చెక్పోస్ట్ వద్ద ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ తనిఖీ కేంద్రాన్ని ఆర్డీఓ మధులత, డీఎస్పీ కోటారెడ్డి పరిశీలించారు. పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు నుండి విరువూరు వైపు వెళుతున్న కారును ఎస్ఐ నాగార్జునరెడ్డి తనిఖీ చేయగా కారులో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ₹1,48,000 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు 50,000కు మించి నగదును తీసుకెళ్లకూడదని అన్నారు. 50,000కు మించి నగదును తరలిస్తే సరైన పత్రాలు చూపించాలని తెలిపారు. సంగం మండలంలో సంగం గ్రామంలో ఉన్న చెక్ పోస్ట్, హైవే పక్కన ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఈరోజు వాహనాలు తనిఖీ చేస్తుంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ₹1,48,000 తీసేయడం జరిగింది. ఇది నెల్లూరు నుంచి అతను సొంత ఊరు విరువూరు వెళ్తున్నామని చెప్తున్నారు. దీని గురించి తదుపరి చర్య నిమిత్తం ప్రొసీడింగ్ రాసి దాని దగ్గర చర్యలు తీసుకుంటాం. ఈ ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ సందర్భంగా ₹50,000 కంటే ఎక్కువ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాటికి సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్ళాలి. సరైన పత్రాలు ఆధారాలు ఏమి లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా 50,000 కంటే ఎక్కువ మొత్తం క్యారీ చేయడానికి ఎలక్షన్ కోడ్ నిబంధనల ప్రకారం చేయడానికి లేదని చెప్పేసి ఇది సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తాం.